గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వైద్యం ఆరోగ్యంలో ఈరోజు టాపిక్ సంతానలేమి సమస్యల అంటే ఏంటి, కారణాలు ఏంటి, ఈ విషయాలు మనకు తెలియజేయడానికి 49 నుండి డాక్టర్ స్ఫూర్తి గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, సంతానలేమి సమస్య అనేది ఎప్పుడు గుర్తించాలంటారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే 49లో విమెన్స్ డే సందర్భంగా ఆఫర్స్ అన్నారు కదా, దాని గురించి కూడా సరే. సో నార్మల్గా ఒక కపుల్ 1 year నుంచి ట్రై చేస్తున్నారు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. అంటే ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా 1 year నుంచి రెగ్యులర్ ఇంటర్ కోర్స్లో ఉంటూ కూడా ట్రై చేస్తున్నారు, అయినా స్టిల్ ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అని డయాగ్నోస్ చేస్తామండి. అండ్ ఒకవేళ కొన్ని కండిషన్స్లో, అంటే ఇప్పుడు ఎస్పెషలీ లేట్ మ్యారేజెస్ అనేవి ఎక్కువ అయ్యాయి. సో అట్లా 35 years వైఫ్ ఏజ్ అనేది 35 years ఆర్ అబవ్ ఉన్నప్పుడు 1 year వరకు వెయిట్ చేయొద్దని చెప్తాము. ఒక 6 monthsలో ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే వాళ్ళకి వాల్యుయేషన్ అనేది అడ్వైస్ చేస్తాం. అలాగే ఎవరికైనా ఆబ్వియస్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, అంటే వాళ్ళకి సైకిల్సే రెగ్యులర్గా రావట్లేదు, 5 months 6 monthsకి కూడా రావట్లేదు అన్నప్పుడు అలాంటి వాళ్ళకు కూడా 1 year వెయిట్ చేయాలి అనేది ఉండదండి. ఒకవేళ అట్లా ఆబ్వియస్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళు కొంచెం ఎర్లీగానే ఇవాల్యుయేషన్కి రమ్మంటాం. సో నార్మల్గా ఒకసారి ఇన్ఫర్టిలిటీ అని డయాగ్నోస్ చేసినప్పుడు, అంటే దానిలో రకరకాలు ఉంటాయండి, దానికి కాజెస్ అనేవి కూడా రకరకాలు ఉంటాయి. అండ్ కాజెస్లో చూసుకున్నట్టయితే మేల్ ఫ్యాక్టర్, ఫీమేల్ ఫ్యాక్టర్ ఇద్దరిలో ప్రాబ్లమ్స్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్ అనే కాజెస్ ఉంటాయి మెయిన్గా. సో ఈ డివిజన్ చూసుకుంటే, అంటే మేల్స్లో ఏంటి ఇష్యూస్ అని చూస్తే, నార్మల్గా ఒక సీమెన్ అనాలిసిస్ చేసినప్పుడు సీమెన్ కౌంట్, స్పర్మ్ కౌంట్ అనేది ఎలా ఉందని చూస్తాము. కౌంట్ అనేది తక్కువగా ఉంది, మొటిలిటీ తక్కువగా ఉంది, మార్ఫాలజీ తక్కువగా ఉంది, అన్ని పారామీటర్స్ తక్కువ ఉన్నప్పుడు ఆలిగో ఎస్టెనో టెరటోజోస్పర్మియా అంటారు. సో దానికి కాజెస్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే, వెరికోసీల్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, హస్బెండ్కి తనకి ఏమన్నా షుగర్స్ అన్కంట్రోల్డ్గా ఉన్నాయా, బీపీ ఎక్కువగా ఉందా, బరువు ఎక్కువగా ఉన్నారా, వయసు చాలా ఎక్కువగా ఉందా, ఇవన్నీ కాజెస్ అనేవి చూసుకోవాలి. అలాగే ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నాయా, లేదంటే వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లం కానీ ఇజాక్యులేషన్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉందా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అలాగే ఒక్కొక్కసారి స్పర్మ్ కౌంట్ అనేది కంప్లీట్గా 0 రావడం చూస్తుంటాం, అజూస్పర్మియా అని అంటాం. సో అలా వచ్చినప్పుడు ఇవన్నీ కారణాలతో పాటు ఎక్స్ట్రాగా జెనెటిక్ కాజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అది కాకుండా ఆడవాళ్ళలో చూసుకున్నట్టయితే డిఫరెంట్ మళ్ళీ దానిలో రకరకాల భాగాల్లో డివైడ్ చేస్తాము. అంటే ఫస్ట్ ఏజ్, ఆడవాళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్, మగవాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఆడవాళ్ళలో మాత్రం ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. బికాస్ ఏజ్ పెరుగుతున్నప్పుడు ఎవరికైనా సరే ఎగ్ కౌంట్ అనేది తగ్గడం చాలా కామన్. సో ఈ ఎగ్ కౌంట్, అంటే ఈ మధ్యకాలంలో లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్ కాబట్టి 35-40 తర్వాత వస్తున్నారు, జస్ట్ 1 year నుంచి ట్రై చేస్తున్నాము, 2 years నుంచి ట్రై చేస్తున్నాం అంటారు. బట్ చూస్తే ఒక్కొక్కసారి ఎగ్ కౌంట్స్ చూస్తే తక్కువగా ఉంటాయి చాలా. సో అలా ఏమైనా ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ ఉందా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ డివిజన్లో చూసుకున్నట్టయితే ఏమన్నా హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, అంటే థైరాయిడ్ హార్మోన్, లేదంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్, అడ్రినల్ హార్మోన్, ఇవేమన్నా సరిగ్గా లేవా అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే షుగర్స్, హీమోగ్లోబిన్ ఎలా ఉంది, ఇవన్నీ బేసిక్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది కాకుండా ఎగ్, అంటే ఒక బేసిక్ స్కాన్ చేసినప్పుడు మనకి ఎగ్ రిజర్వ్ అనేది ఎలా ఉందో తెలుస్తుంది. సో ఒక Day 2 రోజు స్కాన్ చేస్తే లోపల ఎగ్ కౌంట్ అనేది ఎలా ఉందో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది అంటే ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిలియర్, అంటే యంగ్ ఏజ్లోనే ఒక్కొక్కసారి ఎగ్ కౌంట్ తగ్గడం చూస్తుంటాం. సో దాని ఏంటంటే ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిలియర్, ముందుగానే ఓవరీస్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి, లేట్గా అవ్వాల్సిన ఎగ్ డిక్లైన్ అనేది యంగ్ ఏజ్లోనే అవుతుంది అనేది ఒక రీజన్ ఉంటుందండి. అలా కాకుండా ఓవరీలు ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు అంటాం, అలాంటి సిస్ట్లు పెద్దగా ఉన్నప్పుడు కూడా ఎగ్ కౌంట్ అనేది తొందరగా తగ్గిపోవడం చూస్తుంటాం. అండ్ దాని పక్కన ట్యూబ్స్ అనేవి నార్మల్గా మనకి స్కాన్లో కనిపించవు, బట్ ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ట్యూబ్ బ్లాక్లో ఏమైనా ఉన్నప్పుడు దానిలో కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్ రావడం ఇబ్బంది ఉంటుంది. సో అది కాకుండా గర్భసంచి లోపల ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అంటే గర్భసంచి పొరలో ఇష్యూస్ ఉన్నాయా, పొర అనేది చాలా థిన్గా ఉందా, లేదంటే లోపల కణితలు అంటారు, అలా ఏమన్నా ఫైబ్రాయిడ్స్ లాంటి కణితలు ఏమన్నా ఉన్నాయా, పాలిప్స్ అలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా. సో ఇలా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ రీజన్స్ లాగా డివైడ్ చేస్తాం. సో ఒక 30% కాజెస్లో ఓన్లీ ఫీమేల్స్లో ఇష్యూస్ చూస్తుంటాము, 30%లో ఓన్లీ మేల్స్లో ఇష్యూస్ చూస్తుంటాము, ఇంకొక 30% కేసెస్లో ఇద్దరిలో చిన్న ఇష్యూస్ చూస్తుంటాము, దానివల్ల ప్రెగ్నెన్సీస్ రాకపోవడం చూస్తుంటాం. ఒక 10% కేసెస్లో ఏంటంటే చేసే బేసిక్ వాల్యుయేషన్లో, అంటే సీమెన్ కౌంట్ చేసినప్పుడు, స్పర్మ్ టెస్ట్ చేసినప్పుడు నార్మల్గా ఉంటుంది, ట్యూబ్ టెస్ట్ చేస్తే ట్యూబ్స్ కూడా నార్మల్గా ఉంటాయి, ఎగ్ కౌంట్ బాగుంటుంది, ఎగ్ పెరగడం బాగుంటుంది, లైనింగ్ బాగుంటుంది, అన్నీ బాగున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావని చూస్తుంటాం. సో ఈ 10% కేసెస్లో వీటిని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ లాగా డివైడ్ చేస్తాము. సో ఇది ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ ఆఫ్ పేషెంట్, ఒక కపుల్, యాజ్ వెల్ యాజ్ ఇవి కాజెస్ అనమాట. అలాగే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఇప్పుడు ఒక
ఇన్ఫర్టైల్ కపుల్కి ఎవరైతే బాధపడుతున్నారో ఇన్ఫర్టిలిటీతోని వాళ్ళకి ఫ్రీగా మేము ఈ బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది చేస్తున్నామండి. సో ఒక ఫ్రీ కన్సల్టేషన్ చేస్తున్నాము, దాంతోపాటు ఒక ఫ్రీ బేస్ లైన్ స్కాన్ చేస్తున్నాము, అండ్ మగవాళ్ళలో కూడా ఫ్రీ సీమెన్ అనాలిసిస్ చేస్తున్నాం. సో ఈ 3 టెస్ట్లతో అంటే ఒక కన్సల్టేషన్ ప్లస్ ఈ 2 టెస్ట్లతోటి మనకి మ్యాక్సిమం ఇష్యూస్ అనేవి బయటపడతాయండి. సో దాన్ని బట్టి వాళ్ళకి నెక్స్ట్ ఎటువంటి ఇవాల్యుయేషన్స్ చేయాలనేది కూడా మనం ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. రైట్ అండి. ఈ పీసీఓడి అనేది సంతానలేమి సమస్యకు దారితీస్తుందంటారా? సో డెఫినెట్లీ అండి, ఇందాక చెప్పిన హార్మోనల్ ప్రాబ్లమ్స్లో పీసీఓడి అనేది మోర్ కామన్గా చూస్తాము. అంటే ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ అవుట్ ఆఫ్ ఒక 100 మందిని తీసుకుంటే ఒక 30-40%లో కూడా ఈ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఒకప్పుడు 10% ఉండేది, ఇప్పుడు చాలా ఎక్కువగా అయిపోతుంది. సో ఎందుకు అని చూస్తే నార్మల్గా అది ఎగ్స్ అనేవి వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటాయండి. బట్ హార్మోన్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. అంటే ఒక ఎగ్ పెరగడానికి కావాల్సిన హార్మోన్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఎగ్స్ 20-30-40 లాగా ఉన్నా కూడా ఎగ్ అనేది సరిగ్గా పెరగదు. సో ఆ హార్మోన్స్ ఏంటంటే ఇప్పుడు షుగర్ని కంట్రోల్ చేసే హార్మోన్ ఇన్సులిన్ అంటాం. ఆ ఇన్సులిన్ హార్మోన్ ఉంటుంది కానీ సరిగ్గా పనిచేయదు అది. సో దానివల్ల వాళ్ళకి బరువు పెరగడము, షుగర్ రావడం అనే ఇష్యూస్ కనిపిస్తాయి. దాంతోపాటు ఈ ఎగ్ పెరగడంలో కూడా ఇష్యూస్ కనిపిస్తాయి. అలాగే మగవారిలో కనిపించే హార్మోన్స్ ఆండ్రోజన్స్ అంటాం, అవి కూడా కొంచెం శాతం ఎక్కువగా ఉంటాయి ఈ పీసీఓడితో బాధపడే వాళ్ళు. సో దానివల్ల వాళ్ళకి ఇష్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే ఫేస్ మీద పింపుల్స్ అనేవి ఎక్కువ ఉండడము, హెయిర్ ఎక్కువ ఉండడము, బరువు చాలా ఎక్కువ పెరగడము, ఇలాంటి ఇష్యూస్ కూడా కనిపిస్తుంటాయి. సో దీనివల్ల ఆ ఎగ్ పెరగకపోవడం వల్ల దాని నుంచి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం, అలాగే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అనే ప్రాబ్లమ్స్ కూడా చూస్తుంటాం. సో ఈ మధ్యకాలంలో ఇది బేసిక్లీ ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటామండి. సో ఈ ఇష్యూ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము. కానీ పీసీఓడి అనగానే చాలామంది ఓన్లీ సర్జరీ దాని ట్రీట్మెంట్ అని చాలా అపోహలు ఉన్నాయండి దానిలో. ఫస్ట్ అది లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్నా కాబట్టి దాని లైఫ్ స్టైల్ కరెక్షన్ అంటే డైలీ వాకింగ్ చేయడము, ఫుడ్ డయట్లో చూసుకోవడం, కొంచెం క్యాలరీ రిస్ట్రిక్షన్ అనేది చేసుకోవడము, ఫ్రైడ్ ఫుడ్స్ అట్లాంటివి కొన్ని అవాయిడ్ చేయడము, డైలీ ఒక 10,000 స్టెప్స్ అన్న వాకింగ్ చేయడం, ఇట్లాంటివి చేసినా కూడా ఒక్కొక్కసారి ఆ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గి ఎగ్ అనేది సరిగ్గా పెరగడం చూస్తుంటామండి. దానితోనే ఎటువంటి రెస్పాన్స్ లేని వాళ్ళకి మాత్రమే మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. అండ్ పీసీఓడి అనగానే డ్రిల్లింగ్ చేయడము, లాప్రోస్కోపీ చేయడం అనేది ఇప్పుడు దాని రోల్ లేదండి. ఫస్ట్ రోల్ కాదు, అది సెకండ్ లైన్ ట్రీట్మెంట్ లాగా తీసుకుంటాం. రైట్ అండి. సంతానలేమి సమస్య నిర్ధారణకు ఎలాంటి టెస్టులు అందుబాటులో ఉన్నాయంటారు, ముఖ్యంగా 49లో? సో ఒక బేసిక్ స్కాన్ అండి. ఫస్ట్ రాగానే ఒక కపుల్ రాగానే వాళ్ళకి కన్సల్టేషన్ అనేది తీసుకుంటాం, హిస్టరీ టేకింగ్. మనకి హిస్టరీ టేకింగ్లోనే మ్యాక్సిమం ఇష్యూస్ అనేవి బయటపడతాయండి. సో వాళ్ళు కరెక్ట్ హిస్టరీ తీసుకుంటే ఇష్యూస్ ఏంటనేవి అర్థమవుతాయి. అండ్ ఇద్దరికి బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి హిస్టరీ తీసుకుంటాము. అండ్ హస్బెండ్కి ఇందాక చెప్పినట్టు ఒక సీమెన్ అనాలిసిస్ చేస్తాం. ఆ సీమెన్ అనాలిసిస్లో వాళ్ళకి అది దానిలో మేజర్ ఇష్యూస్ అనేవి తెలుస్తాయి. అది కాకుండా ఇంకేమన్నా అడ్వాన్స్ టెస్ట్లు ఉన్నాయంటే డెఫినెట్గా ఉన్నాయండి. డిఎఫ్ఐ టెస్ట్ అని చేస్తాము, అంటే డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఎంత హైగా ఉంది అని చూడడానికి అదొక అడ్వాన్స్ టెస్ట్. అది 49లో అవైలబిలిటీ ఉందండి. అలా ఒకవేళ డిఎఫ్ఐ రేస్డ్ అని వచ్చిన వాళ్ళకి స్పర్మ్ సెలెక్షన్లో కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్తోని స్పర్మ్ సెలెక్ట్ చేయడం అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆడవాళ్ళలో చూసినట్టయితే అండ్ మగవాళ్ళలో దాంతోపాటు స్పర్మ్తో పాటు షుగర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ థైరాయిడ్ ఎలా ఉందని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఆడవాళ్ళలో ఏంటంటే ఒక బేసిక్ స్కాన్. ఈ స్కాన్లో మనకు మేజర్ ఇష్యూస్ అనేవి బయటపడతాయి. అంటే ఎగ్ కౌంట్ ఎలా ఉంది, ఎగ్ ఓవరీలో ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, యూట్రస్ షేప్ ఎలా ఉంది, సైజ్ ఎలా ఉంది, యూట్రస్లో ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది మనకు తెలుస్తుంది. అండ్ ట్యూబ్స్ అనేవి నార్మల్గా మనకి స్కాన్లో కనిపించవు, అంటిల్ అన్లెస్ చాలా డైలేట్ అయిపోయి పెద్దగా సైజులో అంటే వాపులా కనిపిస్తే తప్ప కనిపించవండి. సో ఒక ట్యూబ్ టెస్ట్ ఏంటంటే డే 7 నుంచి డే 10 మధ్యలో హెచ్ఎస్జీ ఆర్ ఎస్ఐఎస్ అని టెస్ట్లు ఉంటాయండి, అవి చేస్తే సరిపోతుంది. సో ఎస్ఐఎస్ అనేది ఈవెన్ 49లో కూడా చేస్తాం మేము. అండ్ దానిలో ఏంటంటే కింద నుంచి సలైన్ పుష్ చేసి చూస్తాము, ఆ సలైన్ అనేది 2 సైడ్స్ ఫ్రీగా వస్తుందా లేదా అనేది స్కాన్లో చూస్తాం. అలా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయన్నప్పుడు మనకు బ్లాక్ లాగా కనిపిస్తుంది, సలైన్ అనేది ఫ్రీగా బయటికి కనిపించదు. సో ఇలా ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ మనకు తెలిసిపోతుంది. అంటే ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఎగ్ పెరగడం బాగానే పెరుగుతుందా, లైనింగ్ అనేది ఎలా ఉంది ఎగ్ పెరుగుతున్నప్పుడు అనేది చెక్ చేసుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం ట్యూబ్స్ అనేవి ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. ఇవి బేసిక్ ఇవాల్యుయేషన్లో మనకు తెలిసేటివి. అలానే అడ్వాన్స్ టెస్ట్లు కూడా కొన్ని బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా ఉంటాయండి. బట్ వచ్చిన వాళ్ళందరికీ అన్ని అడ్వాన్స్ టెస్ట్లు అనేవి రాయము. అది ట్రీట్మెంట్ అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ టైలర్ మేడ్ అండి. అంటే ఇప్పుడు ఒక కపుల్ రాగానే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరం అనేది చూస్తాం తప్ప అందరికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, అందరికీ ఐవేఫ్ అనేది అదొక అపోహ అండి. రైట్ అండి. కాల్ తీసుకుందాం. జహీరాబాద్ నుండి రాజు గారు, నమస్తే అండి. అవును మేడం, మాట్లాడండి డాక్టర్ గారు. మేడం హలో మేడం, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు సపోజ్ నాకు షుగర్ ఉంది అనుకోండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, కొంచెం గట్టిగా చెప్పరా? షుగర్ ఉందండి. ఓకే. ఇప్పుడు నా షుగర్ అనేది పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుందా?
షుగర్ అనేది అంటే మీకు వచ్చిన షుగర్ అంటే మీ కొన్ని కండిషన్స్ షుగర్ రావడం అంటే డయాబెటీస్ అనేది మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి దానికి కొన్ని మాత్రం జెనెటిక్గా రావచ్చు. సో మీకు ఏ ఏజ్లో వచ్చింది, మీరు దాని డయాగ్నోసిస్ ఏంటి అనే దాన్ని బట్టి నెక్స్ట్ జనరేషన్కి రావచ్చు అనేది కూడా కొన్నిసార్లు ఉంటుంది. బట్ అది డెఫినెట్లీ అనేది ఉండదండి. అంటే ఇట్స్ మోస్ట్లీ కొన్నిసార్లు లైఫ్ స్టైల్ చేంజెస్తో కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ అంటే బేబీకి డెఫినెట్గా రాదని చెప్పడానికి ఉండదు, కొన్నిసార్లు మాత్రం వచ్చే ఛాన్స్ ఉంటుందండి. రైట్ అండి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా సంతానలేమి సమస్యలు వస్తాయంటారా? అలాగే లైఫ్ స్టైల్ కూడా సంతానలేమికి రీజన్ అవుతుందంటారా? ఎస్, డెఫినెట్లీ అండి. ఇందాక చెప్పినట్టు ట్యూబల్ ఫ్యాక్టర్, ఎస్పెషలీ వైఫ్లో చూసుకుంటే ట్యూబల్ ఫ్యాక్టర్ అనేది అంటే ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం అనేది మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అని చూస్తే ఇన్ఫెక్షన్స్ అనేది చెప్తామండి. సో ఇన్ఫెక్షన్స్ అనగానే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, లేదంటే మోస్ట్ కామన్ ఇండియాలో ఏంటంటే ట్యూబర్క్యులర్ ఇన్ఫెక్షన్. సో ట్యూబర్క్యులోసిస్ అనేది లంగ్స్లోనే కాదు, అది బాడీలో ఏ పార్ట్కైనా రావచ్చండి. అలాగే ఒకవేళ జెనైటల్ టీబీ అంటారంటే స్త్రీల ఈ గర్భసంచికి రావడం లేదంటే ట్యూబ్స్లో రావడం అట్లా వస్తే జెనైటల్ టీబీ అంటారు. సో ఈ ఇష్యూ ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే ఆ పస్ అనేది లోపల చేరుకుపోయి ట్యూబ్ అనేది మోస్ట్ కామన్ సైట్ టీబీ రావడానికి ఎస్పెషలీ. సో దాని లోపల పస్ అనేది చేరుకుపోయి నీరు అనేది చేరుకుపోయి అది అలానే ఆ పస్ రికరెంట్గా రావడం వల్ల లోపల లైనింగ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, ట్యూబల్ లైనింగ్. అలాగే ఆ ట్యూబ్ నుంచి అది యూట్రస్ కూడా ఎఫెక్ట్ అయ్యి గర్భసంచి పొరని కూడా అది సరిగ్గా డెవలప్ కాకుండా చేస్తుంది, అది డ్యామేజ్ చేస్తుంది ఆ బాసిలై అనేది. సో అలా ఉన్నప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అవ్వడము, ట్యూబ్స్ వాపులాగా హైడ్రోసాల్పింగ్స్ అంటారు, పయోసాల్పింగ్స్ అంటారు, అలా రావడము. అండ్ ఆల్సో థిన్ ఎండోమెట్రియం, గర్భసంచి పొర అనేది చాలా థిన్ అయిపోయి అది సరిగ్గా పెరగదు, టాబ్లెట్స్ పెట్టిన రెస్పాన్స్ అనేది రాకపోవడము, దాని లోపల అతుకులు ఫామ్ అవడం గర్భసంచి లోపల, ఇవన్నీ చాలా కామన్గా చూస్తాము ఇన్ఫెక్షన్స్. అండ్ ఆల్సో వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు కూడా పిఐడి అని అంటాం, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్. సో అది ఉన్నప్పుడు కూడా ట్యూబ్లో స్వెల్లింగ్ రావడము, మొత్తం వాపులాగా వచ్చి హైడ్రోసాల్పింగ్స్ ట్యూబ్స్ మొత్తం బ్లాక్ అయిపోవడం వల్ల వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాకుండా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువ పడుతుందండి. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి బేసిక్లీ మోస్ట్ ఎఫెక్ట్ అయ్యేది దాని ట్యూబ్లోనే, అండ్ దానివల్ల ఇష్యూస్ వస్తాయి. అండ్ అలాగే మగవాళ్ళలో కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక్కొక్కసారి వాళ్ళకి స్పర్మ్ అంటే బ్లాక్ అవ్వడము చూడడము, లేదంటే కౌంట్ తగ్గడము, ఇలాంటివి చాలా ఎక్కువగా చూస్తాం. సో సిమెనాలిసిస్లో మనకు కనిపిస్తుందండి ఇన్ఫెక్షన్ ఉంటే పస్సెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం, వాళ్ళకి యాంటీబయాటిక్ కోర్స్ పెడితే తర్వాత రెస్పాన్స్ కూడా చూస్తుంటాం. రైట్ అండి. కాల్ తీసుకుందాం. ఖమ్మం రెడ్డి నాగమణి గారు, నమస్తే అండి. మేడం మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మా, చెప్పండి. మాకు పెళ్ళి అయ్యి 8 years అవుతుందండి. ఓకే. అయితే ట్యూబులకి ఓ చిన్న సర్జరీ జరిగిందండి. పెళ్ళి అయిన 2 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే. అది ట్యూబ్ లో రావడం వల్ల ట్యూబ్ కి చిన్న సర్జరీ చేశారండి. ట్యూబ్ తీసేసారా అండి? తీసేశారండి ట్యూబ్. ఓకే. ఒక ట్యూబే ఉంది, ఆ ట్యూబ్ కూడా ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ అయిందని చెప్పారండి. ఓకే. మేడం గారు మేము రెగ్యులర్ గా వెళ్ళే డాక్టర్ దగ్గర మేడం గారు ఐవీఎఫ్ సజెస్ట్ చేశారండి మాకు. అయితే అన్ని టెస్టులు చేశారండి, గర్భసంచి సైజు ఎగ్ అంతా బానే, మా వారికి కూడా అంతా బానే ఉందని చెప్పారండి. అయితే మేము ట్విన్స్ అంటే 2 పిల్లలు పుట్టేలాగా చేయించుకోవాలనుకుంటున్నామండి. ఓకే. ఇద్దరైతే బెస్ట్ అంటారా, ఒక్కరే అయితే బెస్ట్ అంటారా, ఇద్దరైనా ఇబ్బంది ఏమి ఉండదా దాని గురించి? ఓకే. సో ఒకటేంటంటే అండి, ఇప్పుడు ఐవీఎఫ్కి మీ కండిషన్లో ఐవీఎఫ్ అనేది ఓన్లీ ఆప్షన్ అండి ప్రెగ్నెన్సీ రావడానికి. ఎక్కువ డిలే చేయకండి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఐవీఎఫ్లో వెళ్ళినప్పుడు నిజంగానే ఎగ్ అంటే గర్భసంచి సైజ్ అంతా బాగుంది అన్నప్పుడు నార్మల్గా కపుల్ ఓకే అంటే 2 పెట్టడము, లేదంటే 1 పెట్టడం, అంటే ఓన్లీ 1 or 2 అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. ఇప్పుడు ఒకవేళ Day 5 వరకు ఎంబ్రియో వచ్చింది బాగుంది అన్నప్పుడు సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన సక్సెస్ రేట్స్ అనేవి బాగుంటుంది. అదే Day 3 ఎంబ్రియోనే అక్కడ అంటే మీరు వెళ్ళే హాస్పిటల్లో ట్రాన్స్ఫర్ పద్ధతి ఎలా చేస్తారనేది ముందే కనుక్కోండి. ఒకవేళ వాళ్ళు Day 3 ఎంబ్రియోనే ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే సింగిల్ ట్రాన్స్ఫర్లో కొంచెం సక్సెస్ రేట్స్ తగ్గుతాయి. Day 5 అయితే మాత్రం Day 5 వరకు వెళ్తుంది అంటే బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు వెళ్ళింది అన్నప్పుడు మాత్రం సింగిల్ ఎంబ్రియో పెడితే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. అలాగే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్స్ వచ్చే రిస్క్ అనేది తగ్గుతుందండి. ట్విన్స్ని రిస్క్ ఎందుకు అంటున్నానంటే ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్ ఈస్ ఎ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండి. బికాస్ వాళ్ళకి ప్రెగ్నెన్సీలో మదర్కి కానీ బేబీకి కానీ రెండిట్లో కూడా ఇష్యూస్ ఎక్కువగా చూస్తుంటాము. ఇఫ్ ఛాన్స్ బాగున్నప్పుడు ఎంబ్రియోస్ బాగుంది, లైనింగ్ చాలా బాగుంది అన్నప్పుడు సింగిల్ ఎంబ్రియో ఇస్ ఆల్వేస్ బెటర్. బట్ ఒకవేళ ఎంబ్రియో క్వాలిటీ అనేది అంత బాగాలేదు, లేదంటే కొంచెం తక్కువ గ్రేడ్ ఎంబ్రియోస్ ఉన్నాయన్నప్పుడు మేబీ 2 పెడితే ఏదో ఒకటైనా అతుక్కుంటుందని కాన్సెప్ట్ ఉంటుందండి. సో అది ఇప్పుడే
ఒక ఐడియా తీసుకోవడం బెటర్. అండ్ మీరు వెళ్ళే హాస్పిటల్లో ఎటువంటి ట్రాన్స్ఫర్స్ చేస్తారు అది చూసుకొని కూడా డిసైడ్ చేసుకోండి. 2 అనేది మ్యాక్సిమం అండి, అంతకని ఎక్కువైతే పెట్టడానికి ఉండదు. బట్ మీ ఏజ్ని బట్టి మీ వచ్చిన ఎంబ్రియో గ్రేడింగ్ని బట్టి కూడా డిసైడ్ చేస్తారు. బట్ ఆల్వేస్ 1 ఎంబ్రియో ఈజ్ ఆల్వేస్ బెటర్ వెన్ కంపేర్ టు 2 day 5 ఎంబ్రియోస్ అండి. రైట్. ఈ ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి, దాని ప్రాధాన్యత గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. సో ట్యూబల్ బ్లాక్స్ అనేవి బేసిక్లీ ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లోనే వస్తుంది. ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పర్మ్ కలయిక అంటారు కదా, అది ట్యూబ్లోనే అవుతుంది. అండ్ అక్కడ ఎంబ్రియో ఫామ్ అయ్యి అదొక 4 to 5 days అలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి గర్భసంచి పొరలోకి వచ్చి అతుక్కుంటే అక్కడ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ట్యూబ్ బ్లాక్ అనేది ఏదైనా రీజన్ వల్ల ట్యూబ్ బ్లాక్ అయిందన్నప్పుడు ఎగ్ స్పర్మ్ కలిసే ఛాన్స్ అనేది ఉండదండి. సో వాళ్ళకి ఆ కండిషన్లో ఇప్పుడు 2 sides బ్లాక్ అయిందనుకోండి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి ట్యూబ్ అన్హెల్దీగా ఉంది, కంప్లీట్గా బ్లాక్ అవ్వలేదు కానీ అన్హెల్దీగా ఉంది అంటే ట్యూబ్ బేసిక్లీ ఓపెన్ క్లోజ్ ఒకటే కాదండి దాని పని. ఆ ఓపెన్ అయిన ట్యూబ్ ఎగ్ని తీసుకొని ఎగ్ స్పర్మ్ ఫామ్ అయిన ఎంబ్రియో ఉంటుంది కదా, అది కరెక్ట్గా బీట్ చేస్తేనే ఆ ఎంబ్రియో అనేది గర్భసంచి లోపలికి వస్తుంది. సో ఏదైనా ఇష్యూస్ వల్ల ట్యూబ్ అన్హెల్దీగా ఉన్నా, ఇందాక పేషెంట్ కాల్ చేసినట్టు ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ రావడం అంటే ఎక్కడైతే ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుందో అది ట్రావెల్ చేసి యూట్రస్లోకి రాకుండా అక్కడే అతుక్కునే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ఉండడము అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడము అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీస్ రాకుండా అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండడం చూస్తుంటాం. సో ఈ బ్లాక్స్ అనేవి ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చండి, లేదంటే సర్జరీస్ అవ్వడం ఊరికి ఇప్పుడు ప్రీవియస్ సెక్షన్ అయింది, లేదంటే కింద ఏదైనా అపెండిక్స్కి ఏదైనా ఆపరేషన్ అయింది, పెల్విక్ సర్జరీస్ ఫర్ దట్ మ్యాటర్ ఏదైనా సర్జరీస్ ఎక్కువగా అయ్యాయి అన్నప్పుడు, ఓపెన్ సర్జరీస్ ఎస్పెషలీ అయినాయి అన్నప్పుడు వాళ్ళకి ఆ అతుకులు ఫామ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ అతుకులు ఫామ్ అయినప్పుడు ఏంటంటే ట్యూబ్ ఒకవేళ దానిలో ఇరుక్కుపోయినప్పుడు ఆ ట్యూబ్ కూడా పైకి పుల్ అవ్వడము, దానివల్ల బ్లాక్స్ లాగా క్రియేట్ అవ్వడం చూస్తుంటాం. సో అలా ఏమన్నా ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఏదైనా సర్జరీ అయిందా, ఇవన్నీ చూసుకోవాలి దాని కాజెస్ అనేవి చూడడానికి. సో మనకి ట్యూబల్ బ్లాక్స్లో డైరెక్ట్గా సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా అంటే అలా ఉండవండి. మనం నార్మల్గా ఇవాల్యుయేషన్ చేసినప్పుడు, సో ఇందాక చెప్పినట్టు బేసిక్ ఇవాల్యుయేషన్ చేసినప్పుడు ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ఆ బ్లాక్స్ అనేవి బయటపడతాయి. అండ్ ఆ బ్లాక్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అండ్ బ్లాక్స్ ఎలా ఉన్నాయని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో బ్లాక్స్ అనేవి ఫస్ట్ హాఫ్లో ఉన్నాయా లేదంటే లాస్ట్ హాఫ్లో ఉన్నాయా అని చూసుకోవడం ఇంపార్టెంట్. సో ఒక్కొక్కసారి ఇప్పుడు ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ హెచ్ఎస్జీ చేసినప్పుడు మనకి ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఫ్లిమ్జీగా కనిపించాయి అంటే బ్లాక్లా కనిపించినప్పుడు ఒక్కొక్కసారి ఫాలోపియన్ ట్యూబ్ క్యాథెటరైజేషన్ చేస్తాం. అంటే అదే సిట్టింగ్లో ఒక చిన్న క్యాథెటర్ పంపించి ట్యూబ్లోకి వెళ్తుందా లేదా అనేది చూస్తాం. చిన్న చిన్న ఫ్లిమ్జీ అడేషన్స్, సన్నపు అడేషన్స్ తీగల్లాగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ క్యాథెటర్ పంపించినప్పుడు అది విచ్చుకుపోతాయి. సో ఆ ట్యూబ్ బ్లాక్ అనేది ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ చాలా కాల్ తీసుకుందాం. వరంగల్ నుండి అశ్విని గారు, నమస్తే అండి. హలో అశ్విని గారు, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పమ్మా. మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? మేడం ఇది ఎక్స్ తక్కువ అంట. మీ వయసు ఎంతమ్మా? 30. ఓకే. పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది. ఓకే. ఎక్స్ తక్కువ అంట. మీకు ఎక్స్ తక్కువనే అని చెప్పారా? ఎక్స్ తక్కువ మన షుగర్ ఉంది మేడం. షుగర్ ఉందా? ఓకే. షుగర్ కంట్రోల్లో ఉందిమా? సో ఒకటి ఏంటంటే మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది, ఏజ్ కూడా అంత ఎక్కువగా లేదు. బట్ ఒకవేళ ఇందాక చెప్పినట్టు ప్రీమెచ్యూర్ ఫెయిలియర్ అంటారు, అంటే రిజర్వ్ అనేది ఎగ్స్ అనేవి తొందరగా తగ్గిపోవడం. నార్మల్గా 35-40 తర్వాత తగ్గాల్సిన ఎగ్స్ తొందరగానే తగ్గుతున్నాయి అని వస్తే మాత్రం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తగ్గుతున్నాయి అనేది కూడా టెస్ట్ చేసుకోవచ్చు. జెనెటిక్గా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా లేదంటే ఇంకైనా వేరే ఇష్యూస్ ఉన్నాయా ఫ్యామిలీలో అని చూసుకోవడము. అండ్ ఎంత తక్కువ ఉన్నది అనేదాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేయమని చెప్తామండి. సో మీరు ఇప్పటిదాకా ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఒకసారి ఆ హిస్టరీ తీసుకొని వచ్చినట్టయితే నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటనేది డిస్కస్ చేయడం పాసిబుల్ అవుతుంది. అండ్ ఆల్సో మీ రిజర్వ్ అనేది ఎలా ఉంది, ఎంత తగ్గింది, చాలా తగ్గిందా లేదంటే కొంచెం నార్మల్గానే ఉందా లేదంటే కొంచెం తగ్గిందా అనేది మనకు కొన్ని బ్లడ్ టెస్ట్లో కూడా తెలుస్తుంది. ఏఎంఎస్ టెస్ట్ అని ఉంటుందండి, అది చేయించుకోండి. ఆ రిపోర్ట్ తీసుకొని ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే ఎంత తగ్గిందనే దాన్ని బట్టి నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటనే చూస్తారు. ఒకవేళ చాలా తగ్గింది అంటే మాత్రం టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది కొంచెం ఎర్లీగా తీసుకోవడం బెటర్ అండి ట్రీట్మెంట్ ఆప్షన్స్. రైట్ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెస్ట్ గోదావరి నుండి ప్రసన్న గారు, నమస్తే అండి. హలో ప్రసన్న గారు, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నమస్తే. మేడం నమస్తే మా, చెప్పండి మా. ప్రసన్న గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి లేదంటే కాల్ కట్ అవుతుంది. ఓకే. మ్యామ్
అండి. ఈ ట్యూబల్ సమస్యలను అనేవి ఎలా గుర్తించాలంటారు? సో ఇందాక చెప్పినట్టు అదే ట్యూబ్ టెస్ట్ హెచ్ఎస్జి అండ్ ఎస్ఐఎస్ అని ఉంటాయండి. సో అదే టెస్ట్లో మనకి తెలుస్తుంది బ్లాక్ అనేది ఎక్కడ ఉంది అనేది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్ కెథెటరైజేషన్ అంటాం. అంటే అదే సిట్టింగ్లో అదే చేస్తున్నప్పుడే ఒక క్యాథెటర్ పంపించి చూస్తాము. ఆ క్యాథెటర్ అనేది ఫ్రీగా వెళ్తుంది అని అంటే చిన్న బ్లాక్స్ ఏమైనా ఉంటే ఓపెన్ అవుతాయి. అలాగే ఒక్కొక్కసారి ట్యూబ్ కూడా ఒక మజిల్ అండి. ఒక్కొక్కసారి అది కాంట్రాక్ట్ అయినప్పుడు కూడా మనకి బ్లాక్ లాగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ క్యాథెటర్ వెళ్ళినప్పుడు ఫ్రీగానే ఓపెన్ అయినప్పుడు ఆ డై ఫ్రీగానే వెళ్తే ఓపెన్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఫైనల్ డయాగ్నోసిస్ అనేది మనకి లాప్రోస్కోపీలో తెలుస్తుందండి. సో లాప్రోస్కోపీలో మనం కింద నుంచి డై పుష్ చేసినప్పుడు ఆ పైనుంచి ట్యూబ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఆ డై అనేది బయటకు వస్తుందా అని చూస్తాం. క్రోమోపర్టిబేషన్ అంటారు. సో అలాంటప్పుడు కూడా దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ప్రాబ్లం ఎక్కడ ఉందనేది తెలుస్తుంది. అండ్ ఒకవేళ బ్లాక్ కనిపించింది అంటే అది సర్జికల్గా రిపేర్ చేయొచ్చా లేదా అనేది కూడా ఒకటే సెట్టింగ్లో చేయొచ్చు. సో ఒకవేళ ట్యూబ్ అనేది చాలా స్వెల్లింగ్ అయిపోయి ఉంది, అబ్నార్మల్గా ఉంది అన్నప్పుడు ఆ ట్యూబ్ని ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. అండ్ ఆల్సో ఐవీఎఫ్కి వెళ్ళే ముందు అదే సెట్టింగ్లో ఆ ట్యూబ్ని కూడా తీసేయమని, అంటే అట్లీస్ట్ డీలింకింగ్ చేయమని చెప్తామండి. ఒకవేళ సర్జికల్గా రిపేర్ చేయొచ్చు, ట్యూబ్ హెల్దీగానే ఉంది, జస్ట్ ఒక చిన్న బ్లాక్ లాగా ఉంది అంటే మాత్రం ఒక కొత్త అంటే రిపేర్ చేసి దానికి న్యాచురల్గా మళ్ళీ ట్రై చేయమని చెప్తుంటాం. సో ఇలాంటి ఆప్షన్స్ అనేవి బేస్డ్ ఆన్ ద కేస్ వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది. రైట్ అండి. వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంటే పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుందంటారా? సో అంటే హాఫ్ అవుతుంది అనుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు ట్యూబ్ ఎగ్ అనేది ఎటు సైడ్ అయినా రిలీజ్ అవ్వచ్చు, రైట్ ఆర్ లెఫ్ట్. ఇప్పుడు రిలీజ్ అయిన సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది అన్నప్పుడు ఆ మంత్ ఆ సైకిల్లో దానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ వాళ్ళు న్యాచురల్గా కూడా ట్రై చేయొచ్చు. వాళ్ళకి ట్యూబ్ ఎటైతే ఓపెన్ ఉందో అటు సైడ్ ఎగ్ పెరిగినప్పుడు వాళ్ళు ప్రతిసారి న్యాచురల్గా ట్రై చేయొచ్చు. రైట్ అండి. కాల్ తీసుకుందాం. నాగర్ కర్నూలు నుండి సతీష్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం మాకు 6 ఏళ్ళే మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే. కౌంట్ తక్కువ ఉంది అని. ఎంత ఉందని చెప్పారు సార్? వాల్యూ ఏమని చెప్పారా? 0 ఉందని అన్నారు మేడం. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? మా ఏజ్ 36 ఉంటుంది మేడం. 36. ఏమైనా టెస్ట్లు చేశారండి? అంటే 0 ఉందని ఎందుకు ఏమైనా టెస్ట్లు చేశారా? చేశారు మేడం, చాలా చేశారు. సో బేసిక్లీ ఏంటంటే సార్, అసలు ఇప్పుడు 0 ఉన్నప్పుడు 2 రకాల కాజెస్ ఉంటాయి. అంటే ఏదన్నా బ్లాక్ వల్ల 0 వచ్చిందా, లేదంటే టెస్టిస్ పనితీరే తగ్గుతుందా అనేది చూసుకోవాలి. అది కొన్ని బ్లడ్ టెస్ట్లలో ప్లస్ స్కాన్లో కూడా మనకు తెలుస్తుంది. అండ్ కొన్ని జెనెటిక్ టెస్ట్లు కూడా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. జెనెటిక్గా బాగానే ఉందా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయని చూసుకోవడం ఇంపార్టెంట్. సో ఇవి ఇప్పుడు ఒకవేళ హార్మోన్స్ కొన్ని ఇస్తారు, ఆ హార్మోన్స్ అనేవి నార్మల్గానే ఉన్నాయి, టెస్టిస్ సైజ్ అనేది నార్మల్గానే ఉంది అంటే సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయండి. టీజా, మైక్రోటీజా అని ఉంటుంది. అలాంటి సర్జికల్ ఆప్షన్స్లో ఒకవేళ స్పర్మ్స్ దొరికితే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా మీ ఓన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ అట్లా కూడా రావట్లేదు, మనం సర్జరీ చేసినా రావట్లేదంటే ఆ సర్జరీ చేసిన చిన్న పీస్నే వాళ్ళు టెస్ట్కి పంపించి ఎందుకు రావట్లేదు అనేది మనకు ఫైనల్ డయాగ్నోసిస్ తెలుస్తుంది. అండ్ దాని తర్వాత డోనర్ స్పర్మ్ అనేది ఆప్షన్స్ లాగా చూసుకోవచ్చండి. సో ఎక్కువ డీలే చేయకండి సార్, ఎందుకంటే ఆల్రెడీ ఇష్యూ ఉందని తెలిసినప్పుడు డీలే చేయకుండా నెక్స్ట్ ఆప్షన్స్ అనేవి సర్జికల్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ బికాస్ 0 వచ్చింది కాబట్టి డైరెక్ట్ డోనర్ స్పర్మ్ అనేది అవసరం ఉండదు. రైట్ అండి. ఈ ట్యూబ్స్ 2 సైడ్ బ్లాక్ ఉంటే ఏంటంటారు అసలు? సో 2 సైడ్స్ బ్లాక్ ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టు అసలు న్యాచురల్గా వాళ్ళకి ఛాన్స్ తక్కువగా ఉంటుందండి. సో అలాంటప్పుడు ఆ బ్లాక్ అనేది ఎక్కడ ఉందనేది చూసుకోవడము, అండ్ వాళ్ళ ఏజ్, పేషెంట్ ఏజ్ని బట్టి ఎన్ని ఇయర్స్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఉంది, ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి డైరెక్ట్ ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాము. అండ్ ట్యూబ్ ఒకవేళ చాలా స్వెల్లింగ్ ఉంది అని అన్నప్పుడు ఆ వాటర్ అనేది ఒకవేళ గర్భసంచిలోకి వస్తుంది అన్నప్పుడు ఒకవేళ ఫస్ట్ ఒక మంత్లో పికప్ చేసుకొని నెక్స్ట్ మంత్ ట్యూబల్ డీలింకింగ్ అన్నా, లేదంటే ఆ ప్రాక్సిమల్ ట్యూబల్ అక్లూజన్ అంటాము, ట్యూబ్ తీసేసి నెక్స్ట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ అనేది అడ్వైస్ చేస్తాం. రైట్ అండి. సంతానలేమి సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.